ప్రభుత్వం గతంలో వన్ నేషన్ వన్ కార్డ్ ఇనిషియేటివ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని చాలా రంగాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఆచరణలోకి వచ్చాయి. ఇప్పుడు దిగ్గజ భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పేమెంట్ల కోసం ఒకే కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు రూపే ప్రీపెయిడ్ కార్డును తీసుకొచ్చింది. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎన్సీఎంసీ రూపే ప్లాటినం ఈఎంవి చిప్ తో వస్తుంది. కాంటాక్ట్ లెస్ ప్రీపెయిడ్ కార్డుగా ఉంది. ఈ కార్డుతో దాదాపు అన్ని రకాల పేమెంట్స్ నిర్వహించవచ్చు. ఇంటర్ ఆపరబుల్ మల్టీపర్పస్ ట్రాన్స్పోర్ట్ కార్డుగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ కార్డు పనిచేస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం అంటే మెట్రో సహా రానున్న రోజుల్లో బస్సు, ట్రైన్, క్యాబ్, ఫెర్రీ, టోల్స్, పార్కింగ్ ఇలా ఏ రకమైన పేమెంట్స్ కోసమైనా ఈ కార్డు పనిచేస్తుంది. ఏటీఎం కార్డ్ విత్డ్రాయల్స్ సహా పిఓఎస్, ఈ-కామర్స్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లే కాకుండా ఇతర బ్యాంక్ కస్టమర్ల కోసం కూడా ఈ కార్డు అందుబాటులో ఉంది. రియల్ టైం వినియోగం కోసం వెంటనే యాక్టివేషన్ కూడా పూర్తవుతుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇలా రెండింటికి సపోర్ట్ చేస్తుంది. ఇక ఆన్లైన్ పేమెంట్స్ కోసం వాలెట్ బ్యాలెన్స్ గరిష్టంగా ₹1,00,000 వరకు ఉండొచ్చు. ఆఫ్లైన్ పేమెంట్స్ కోసం వాలెట్ బ్యాలెన్స్ గరిష్టంగా ₹2,000 వరకు ఉండొచ్చు. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎన్సీఎంసీ రూపే ప్రీపెయిడ్ కార్డు నగదు రహిత ప్రయాణంలో లావాదేవీల్ని మరింత సౌకర్యవంతంగా, మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతుంది అన్నారు ఈ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీలాల్ సింగ్. ఇంకా కార్డు హోల్డర్స్ కి మరింత సౌలభ్యం, సౌకర్యం, భద్రత కల్పిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంక్ అందించే ప్రత్యేక పోర్టల్ ద్వారా ఆన్లైన్ వాలెట్ లో డబ్బు లోడ్ లేదా రీలోడ్ చేయొచ్చు. ఇక ఆఫ్లైన్ వాలెట్ లో డబ్బు లోడ్ చేయాలంటే పరిమిత ఎన్సీఎంసీ టెర్మినల్ ఆపరేటర్ల వద్ద చేయాలి. ఈ కార్డు అన్ని రూపే ఈ-కామర్స్, పిఓఎస్ టెర్మినల్స్ ఇంకా ఏటీఎం మెషిన్స్ వద్ద పనిచేస్తుంది. కస్టమర్స్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నోటిఫికేషన్స్ వస్తాయి.